గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత సైతం డబుల్ అయిన రామ్ చరణ్ క్రేజ్. లాస్ట్ 40 మినిట్స్ ఒలింపిక్స్ పోటీల్లో చరణ్ సినిమా ఫ్లాప్ అవ్వచ్చేమో, బట్ చరణ్ క్రేజ్ 1% కూడా చెక్కు చెదరలేదు. సందీప్ రెడ్డి వంగతో ఫుట్బాల్ బ్యాక్గ్రాఫ్లో RC18. ఇంతకీ ఓవర్సీస్లో చరణ్ మార్కెట్ ఏ విధంగా ఉంది అండ్ సందీప్ వంగ రామ్ చరణ్ల ప్రాజెక్ట్ అప్డేట్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మెగా పోస్టర్ రామ్ చరణ్ యాక్ట్ చేస్తున్న పెద్ది మూవీ రిలీజ్ డేట్ మార్చ్ 27 నుంచి ఏప్రిల్ 30కి వెళ్ళిందన్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ మూవీ నుండి రిలీజ్ అయినటువంటి చిక్కిరి చిక్కిరి సాంగ్ చార్ట్ బస్టర్ అవ్వడం, ఉప్పెన తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు సన్న తీస్తున్నటువంటి సినిమా కావడం, రంగస్థలం లాంటి తరహాలోనే రామ్ చరణ్ రగ్డ్ లుక్లో కనిపించడంతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో ఏర్పడ్డాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చూస్తే ఆ సంగతి అర్థమైపోతుంది. ఆల్రెడీ ఓవర్సీస్ డీల్ క్లోజ్ చేశారు మేకర్స్. జనరల్గా డిజాస్టర్ సినిమా తర్వాత వచ్చేటువంటి సినిమాకు మార్కెట్లో కొంచెం క్రేజ్ తగ్గుతుంది. డిస్ట్రిబ్యూటర్లు తక్కువ రేట్లకే సినిమాని అడుగుతారు. బట్ ఫర్ ఎ చేంజ్ ఇక్కడ రామ్ చరణ్ క్రేజ్ పెరిగింది కానీ తగ్గలేదు. పెద్ది ఓవర్సీస్ రైట్స్ 40 కోట్లకు అమ్మినట్లు కూడా తెలుస్తుంది. దీనికి ముందు రామ్ చరణ్ నుంచి వచ్చినటువంటి గేమ్ చేంజర్ సినిమా ఓవర్సీస్ రైట్స్ 25 కోట్లకు మాత్రమేనట. సినిమా మీద ఉన్నటువంటి హైప్ చూస్తే ఆ అమౌంట్ రావడం పెద్ద కష్టమేమీ కాదు. 40 కోట్లు. నార్త్ అమెరికాలో ఈ సినిమా $6 మిలియన్ కంటే ఎక్కువ కలెక్ట్ చేస్తుందని కూడా అంచనా. ట్రిపుల్ తర్వాత అందులో మరో హీరో ఎన్టీఆర్ నుంచి వచ్చినటువంటి దేవర సినిమా ఓవర్సీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ 27 కోట్లు. దీంతో చరణ్ రేంజ్ డిజాస్టర్ తర్వాత కూడా తగ్గాలి కానీ రివర్స్లో ఆ క్రేజ్ డబుల్ అయింది. ఇక లేటెస్ట్గా చరణ్కి ట్విన్స్ జన్మించడంతో రామ్ చరణ్ అండ్ మెగా ఫ్యామిలీ ఫుల్ ఖుషీలో ఉన్నారు. కొన్ని రోజులు షూటింగ్ నుండి గ్యాప్ తీసుకున్న చరణ్ వెంటనే మళ్ళీ షూట్లో జాయిన్ అయిపోయారు. మార్చి నుంచి రామ్ చరణ్ ఫుల్ ఫ్లెడ్జ్ షూటింగ్ చేస్తారని కూడా టాక్ నడుస్తుంది. మార్చి నెలాఖరుకు షూటింగ్ కంప్లీట్ చేసేలా పెద్ది టీం కూడా ప్లాన్ చేసింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారు. అయితే ఏప్రిల్ 2వ వారానికి ఫస్ట్ కాపీ రెడీ చేయాలనేదే మేకర్స్ ప్లాన్. 2 వారాలు పూర్తిగా ప్రమోషన్ టైం కేటాయించి పాన్ ఇండియా లెవెల్ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారు. ఇక ఈ మూవీలో రామ్ చరణ్ పక్కన జాన్వీ కపూర్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. పెద్దిలో శివరాజ్ కుమార్ అండ్ జగపతి బాబు, దివ్యేంద్ర శర్మ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమాకు AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ సంస్థల సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలార్ భారీ బడ్జెట్తో ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక మూవీ గురించి సోషల్ మీడియాలో లీక్లు అవుతూనే వార్తలు చూస్తుంటే మన ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై దంగల్ని మించినటువంటి సినిమా రాబోతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. రామ్ చరణ్ అభిమానులు రికార్డ్స్ పరంగా మాత్రమే కాదు, తమ అభిమాన హీరో నటన గురించి కూడా మరోసారి గర్వంగా కాలర్ ఎగరేసేలా ఉంటుందట ఈ మూవీ ఇప్పటికే సినిమా నుండి రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్ వీడియోకి బంపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక చికిరి చికిరి పాటకైతే గ్లోబల్ వైడ్గా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. భాషతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు, ప్రతి ఒక్కరూ ఈ పాటలోని హుక్ స్టెప్ని చేస్తూ రీల్స్ని అప్లోడ్ చేస్తున్నారు. ఈ రేంజ్ రీచ్ ఒక స్టార్ హీరో పాటకు ఈ మధ్య కాలంలో ఏ సినిమా కూడా రాలేదు. కేవలం తెలుగు వర్షన్ పాటకే యూట్యూబ్లో ఏకంగా 167 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇప్పటికీ కూడా రోజుకొక 1 మిలియన్ పైగా వ్యూస్తో ట్రెమెండస్ ట్రెండ్ని చూపిస్తూ ముందుకు దూసుకెళ్తుంది. ఏప్రిల్ 30న రిలీజ్ కాబట్టి ఈ సినిమాకు సంబంధించినటువంటి చివరి షెడ్యూల్ ప్రజెంట్ హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. ఇదంతా పక్కన పెడితే సినిమా క్లైమాక్స్ గురించి సోషల్ మీడియాలో ఒక ప్రచారం అవుతున్నటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. రామ్ చరణ్ ఒలింపిక్స్ గేమ్లో పాల్గొని ఇండియాకి గోల్డ్ మెడల్ సాధించి తన ఊరు పేరుని ప్రపంచం మొత్తం మారుమోగిపోయేలా చేస్తాడట. పూర్తి స్టోరీలోకి వెళ్తే ఒక మారుమూల గ్రామంలో అన్ని ఆటల్లోనూ ఆరితేరినటువంటి కుర్రాడు పెద్ది. ఊరిలో కూలి ఆటగాడిగా ఇతన్ని అందరూ ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇతనిలో అద్భుతమైనటువంటి టాలెంట్ బయటకు వస్తే ఎక్కడ మనల్ని తొక్కేస్తాడన్న భయంతోనే ఎన్నో కుట్రలు రాజకీయాలు చేసి పెద్దిని తొక్కేయాలని చూస్తారు. కానీ వాటన్నిటినీ దాటుకొని ఏకంగా ఒలింపిక్స్లోకి అడుగుపెట్టి ఇండియాకి గోల్డ్ మెడల్ ఎలా తీసుకొచ్చాడనేదే స్టోరీ అని కూడా ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ మూవీలో కామెడీతో పాటు బలమైన ఎమోషన్ కూడా ఉంటుందట. రోమాలు నిక్కబొడుచుకునే రేంజ్లో ఉద్వేగభరితమైనటువంటి సీన్స్ కూడా ఉంటాయని తెలుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది దంగల్కి మించినటువంటి సినిమా అని కూడా అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ముఖ్యంగా చివరి 40 మినిట్స్ మాత్రం ఇండియన్ మూవీ లవర్స్ జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తుందట ఈ మూవీ. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి టీజర్ ఆడియన్స్లో మంచి రెస్పాన్స్ దక్కించుకోగా లేటెస్ట్గా ఫిబ్రవరి 15న డైరెక్టర్ బుచ్చిబాబు బర్త్డే సందర్భంగా మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలోని విజువల్స్, ఫ్రేమింగ్, యాక్షన్ షాట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయంటూ కూడా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ లుక్ మాస్ అండ్ ఇంటెన్స్గా ఉండటంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. ప్రతి సీన్ కోసం డైరెక్టర్ పడుతున్నటువంటి శ్రమ స్పష్టంగా కనిపిస్తుందని సినీ వర్గాలు అయితే చెబుతున్నాయి. అయితే ఈరోజు సినిమా సెకండ్ సాంగ్ రిలీజ్ అవుతుందని కూడా అంతా అనుకున్నారు బుచ్చిబాబు బర్త్డే కాబట్టి. కానీ స్పెషల్ వీడియోతో మాత్రమే సరిపెట్టారు.
మరి రెండో సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. ఇక మూవీకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండడం ఈ సినిమాకు మరో పెద్ద ప్లస్గా మారింది. ఇప్పటికే రిలీజ్ అయిన చిక్కిరి చిక్కిరి సాంగ్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అయితే అందుకుంటుంది. త్వరలోనే రెండో పాటకు కూడా రిలీజ్ చేయనున్నట్లు కూడా సమాచారం. ఆ పాట రిలీజ్పై కూడా ఫిబ్రవరి చివరిలో అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉందని కూడా టాక్ వినిపిస్తుంది. ఇక దీనికి తోడు రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ అర్జున్ రెడ్డి సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసినటువంటి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే టార్చ్ బేరర్గా మారారు. ఆయన చేసినటువంటి ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైనటువంటి కథాంశతమే ఉంటుంది. ప్రస్తుతం సందీప్ ప్రభాస్తో స్పిరిట్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ని ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో చూపించడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా మీద ఉన్నటువంటి అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి. ఇక ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ని సాధిస్తుందనేది తెలియాల్సి ఉంది. ఇక దానికి తోడుగా సందీప్ వంగకి అభిమానుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి తన నెక్స్ట్ సినిమాను ఎవరితో చేయబోతున్నాడు అనేటువంటి విషయంలో క్లారిటీని మెయింటైన్ చేస్తే బాగుంటుందని కూడా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు అయితే చేస్తున్నారు. స్పిరిట్ సినిమా తర్వాత రామ్ చరణ్తో ఒక సినిమా చేయడానికి ప్లాన్ అయితే చేసుకుంటున్నాడు సందీప్ చరణ్ కాంబోలో వచ్చేటువంటి ఈ సినిమా ఫుట్బాల్ స్పోర్ట్స్ బ్యాక్గ్రాఫ్లో రాబోతుందట. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ చేసినటువంటి అర్జున్ రెడ్డి సినిమాలో ఫుట్బాల్కి సంబంధించినటువంటి ఒక సీన్ అయితే అద్భుతంగా ఉంటుంది. అందులో తన ఐడెంటిటీని చూపించినటువంటి సందీప్ రెడ్డి వంగ రామ్ చరణ్తో చేయబోయేటువంటి సినిమాలో అంతకు మించిన ఒక స్పిరిట్ లెవెల్ని చూపిస్తూ స్పోర్ట్స్ అంటే ఎలా ఉండాలో ప్రతి ఒక్కరికి తెలియజేసే ప్రయత్నమే చేస్తాడని కూడా టాక్ నడుస్తుంది. ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి మెగా అభిమానులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో సినిమా చేస్తే ఆ మూవీ సూపర్ డూపర్ సక్సెస్ని సాధిస్తుంది. రామ్ చరణ్ కెరీర్కి భారీ కలెక్షన్స్ని కొల్లగొట్టే సినిమా కూడా అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళైతే ప్రజెంట్ ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నట్టుగానే ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అటెన్షన్ని రామ్ చరణ్ తన వైపు తిప్పుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. బట్ ఇప్పటికైతే మాత్రం డెఫినెట్గా తన ఫుల్ ఫోకస్ మొత్తం పెద్ది మీదనే పెట్టాడు. ఎందుకంటే ఆల్రెడీ పెద్ది ఇప్పటికే March 27 రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అవ్వాల్సి ఉంది. బట్ కాకపోతే ఆ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పట్లో వచ్చినటువంటి వర్షాలు అండ్ దాని తర్వాత సెట్స్ కొంచెం పాడైపోవడం వల్ల షూటింగ్ డిలే అవ్వడంతో దాన్ని కొంచెం ఇబ్బంది పడ్డటువంటి సిచ్యువేషన్స్ మేకర్స్ ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ ఒక కొత్త సెట్ వేయడం, దాన్ని రీషూట్ చేయడం, అలా సినిమా లేట్ అంటే షూట్ లేట్ అయ్యేసరికి రిలీజ్ డేట్ కూడా లేట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. అందుకోసమనే ఇప్పుడు ఇక April 30న మేకర్స్ రిలీజ్ డేట్ని ప్లాన్ చేశారు. దానికి తోడు ఇప్పుడు మేజర్గా ఏంటంటే కంప్లీట్గా ఇప్పుడు ఏదైతే పెద్ద రిలీజ్ డేట్ ఉందో దానికి ఒక 2 వీక్స్ ప్రమోషన్స్కి పెట్టుకొని పాన్ ఇండియా లెవెల్లో తిరగాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. సో చూడాలి మరి. బట్ ఏదేమైనప్పటికీ కూడా రామ్ చరణ్ క్రేజ్ డిజాస్టర్ తర్వాత అంటే గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత 1% కూడా తగ్గలేదు. అది పక్కన పెడితే ఆ క్రేజ్ డబుల్ అయింది. సో పెద్ద ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తేనే చాలా క్లియర్గా అర్థమవుతుంది రామ్ చరణ్ క్రేజ్ ఏంటో. సో మరి నెక్స్ట్ రాబోయేటువంటి పెద్ది అండ్ దాని తర్వాత RC-17 ఉంది సుకుమార్ తోటి, దాని తర్వాత RC-18 సందీప్ రెడ్డి వంగతో ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఈ సినిమా అయిపోగానే RC-17, దాని తర్వాత మళ్ళీ స్పోర్ట్స్ బ్యాక్గ్రాఫ్ పెద్ది అండ్ RC-18 రెండు సేమ్ బ్యాక్గ్రాఫ్లో అవుతున్నాయి. బట్ చూడాలి మరి. దీన్ని అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు సందీప్ రెడ్డి వంగ సినిమా నుంచి వెళ్ళి. మరికొద్ది రోజులు అయితే ఆ సినిమా ఏంటి ఆ విశేషాలు ఏంటైతే బయటకు వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట. సో చూడాలి మరి ఇన్ కేస్. సో మరి సందీప్ రెడ్డి వంగ అండ్ రామ్ చరణ్ కాంబోలో వచ్చేటువంటి ఫుట్బాల్ స్టోరీ అట, దానిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.